సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే లాంగ్వేజ్ అవసరం లేదు. ఈ ప్రాసెస్ను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి జాబ్ వచ్చింది కాబట్టి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం ఎక్కువ ఇండియాలో కూర్చొని జాబ్స్ ఎట్లా ఎన్ని రకాలుగా సర్చ్ చేయొచ్చు అని మాట్లాడి, ఇంకొకటి వచ్చేసి జాబ్ సీకర్ వీసా. ఈరోజు నేను జాబ్ సీకర్ వీసా గురించి అయితే ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే అదొక పెద్ద టాపిక్ అనమాట. దాన్ని సపరేట్ వీడియో చేస్తాను. నేను చెప్పినట్లు మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఐఎమ్ షూర్ అండి 1 ఇయర్లో మీరు ఆస్ట్రియా లేదంటే యూరోప్లో ఉన్న ఏ కంట్రీకైనా మీరు వచ్చేస్తారు. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. పెద్ద డ్రామాటిక్ ఇంట్రొడక్షన్ ఏం లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఆస్ట్రియాలో జాబ్ ఎలా తెచ్చుకోవడం అని. ఈరోజు మా ఎక్స్పీరియన్స్ను షేర్ చేద్దాం అనుకుంటున్నా. మేము ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రాసెస్ను ఫాలో అయ్యామో అనే దాని గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడే ఈ జాబ్ సర్చ్ ప్రాసెస్ అన్నది ఆస్ట్రియాకి మాత్రం కాదు, యూరోప్లో మీరు ఎక్కడికైనా ఈ స్టెప్స్ అండ్ టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు నేను చెప్పేవి మోస్ట్లీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అండ్ ఫర్ షూర్ పెద్ద స్పెషల్ అండ్ సీక్రెట్ అయితే అస్సలు కాదు. బట్ అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఈ ప్రాసెస్ను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి జాబ్ వచ్చింది కాబట్టి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి, అంటే యూరోప్లో ఏదో ఒక కంట్రీకి వెళ్ళాలి అనే డ్రీమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకనమాట. వెంటనే ఫార్వర్డ్ చేసేయండి. అండ్ అలవాటులో పొరపాటున కూడా కొంచెం కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడాను. ఒక్కటి మిస్ అయినా కూడా మీకు ఈ వీడియో వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు మిస్ అయిపోతారు. అందుకని కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. సో పదండి అయితే వీడియోలోకి వెళ్దాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం దీని గురించి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు 2025 అనేది డెఫినెట్గా ఆస్ట్రియాకి వచ్చే వాళ్ళకి ఒక గ్రేట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఫర్ షూర్ నన్ను నమ్మండి, మీకు కరెక్ట్ అయిన ప్రొఫైల్ ఉంది, దాన్ని మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 2025 దీపావళి ఆస్ట్రియాలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, ఇప్పుడు రీసెంట్గా ఇండియా ఆస్ట్రియా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే జూలైలో మన PM మోదీ గారు ఇక్కడికి వచ్చారు కదా. సో ఆస్ట్రియా గవర్నమెంట్ అయితే ఇండియాను ఎక్కువ వెల్కమ్ చేస్తారు అని అనుకుంటున్నారు కంపేర్ టు అదర్ నేషనాలిటీస్. అయితే ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎట్లా స్టార్ట్ చేద్దాం అని కన్ఫ్యూషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ నేను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తా. తర్వాత ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు ఆస్ట్రియాలో ఖచ్చితంగా జాబ్ కావాలి అని అనుకుంటే అక్కడ 2 వేస్ ఉన్నాయి మీకు. ఒకటి డైరెక్ట్ హైరింగ్ ఫ్రమ్ కంపెనీ అనమాట, అంటే మిమ్మల్ని ఒక కంపెనీ అనేది డైరెక్ట్గా ఇండియా నుంచి హైర్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి జాబ్ సీకర్ వీసా. ఈరోజు నేను జాబ్ సీకర్ వీసా గురించి అయితే ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే అదొక పెద్ద టాపిక్ అనమాట. దాన్ని సపరేట్ వీడియో చేస్తాను నేను. ఈరోజు మనం డైరెక్ట్ హైరింగ్ ఫ్రమ్ కంపెనీ అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈ వీడియోలో మనం ఎక్కువ ఇండియాలో కూర్చొని జాబ్స్ ఎట్లా ఎన్ని రకాలుగా సర్చ్ చేయొచ్చు అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ అప్లికేషన్ టు అ కంపెనీ. ఇది ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ వే అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మీరు మీ టార్గెట్ కంపెనీకి మీ ప్రొఫైల్ పంపించవచ్చు. దీనికి మీరు మీ టార్గెట్ కంపెనీ వాళ్ళ హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. కరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీకు రిలేటెడ్ ఫిల్టర్స్ను అప్లై చేసుకొని ప్రజెంట్ జాబ్స్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చూడండి. అందులో మీకు సూట్ అయిన ప్రొఫైల్కి మీరు అప్లై చేసుకోవడమే. జనరల్లీ ఇట్లా డైరెక్ట్గా చేసేటప్పుడు మీకు ఆ కంపెనీలో ఒక యూజర్ ఐడి అండ్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. మోస్ట్లీ అన్ని కంపెనీస్ అవే ప్రాసెస్ను యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ తీసుకుంటున్నా ఆస్ట్రియాలో. దీంట్లో కరియర్స్లోకి వెళ్తే మనకి లిస్ట్ ఆఫ్ ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ సపోజ్ నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ కావాలి అనుకుందాము. సో ఇక్కడ సర్చ్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని సర్చ్ చేస్తే మనకి ఇన్ని జాబ్స్ వస్తాయి. సో దీంట్లో మనకి ఏది సూట్ అవుతుందో అది జాబ్ డిస్క్రిప్షన్ చూసి మ్యాచ్ అయితేనే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జేడీ మ్యాచ్ అయితేనే అప్లై అని కంటిన్యూ అవ్వండి. లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది.
ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ఏఐ జనరేషన్లో హెచ్ఆర్ టీమ్ కూడా ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ఏఐ టూల్స్తోనే చేస్తున్నారు. సో ఆ ఎగ్జాక్ట్ కీవర్డ్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితేనే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పిలుస్తారనమాట. సో అది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ సోషల్ మీడియా జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్. సో ఇవి కంట్రీ స్పెసిఫిక్గా చాలా ఉన్నాయి. లైక్ ఆస్ట్రియాకి career.at, stepstone.at, jobsinAustria.at ఎక్సెట్రా అనమాట. మీరు ఏ కంట్రీ టార్గెట్ చేస్తే ఆ కంట్రీకి ఒక లోకల్ జాబ్ సెర్చ్ ఇంజిన్ అనేది ఉంటుంది. లైక్ మన ఇండియాకి naukri.com లాగా అనమాట. బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ అయితే లింక్డ్ఇన్ కేవలం జాబ్ సెర్చ్ ఇంజిన్ కాకుండా మనం మన ప్రొఫైల్ అక్కడ చాలా బాగా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మోస్ట్లీ చాలా రిక్రూట్మెంట్స్ అయితే లింక్డ్ఇన్ ద్వారానే జరుగుతున్నాయి. సో ఈ లింక్డ్ఇన్ అనేది మీ అందరికీ బాగానే తెలిసి ఉండొచ్చు కదా. మీకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి అండ్ మీ మ్యాక్సిమం డీటెయిల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎడ్యుకేషన్, మీ ఇంట్రెస్ట్, సర్టిఫికేషన్స్, మీ రెఫరెన్సెస్ అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో కూడా జాబ్ సెర్చ్ చేయొచ్చు అండ్ మోస్ట్లీ అన్ని కంపెనీస్ ఇందులోనే వాళ్ళ జాబ్స్ను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లింక్డ్ఇన్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అప్లై అని చేస్తే అది డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది అండ్ మీరు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన సేమ్ ప్రాసెస్ను ఫాలో అయ్యి జాబ్ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2 ఇన్ ఈజీ అప్లై అనేది ఒక ఫీచర్ అండి. కొన్ని కంపెనీస్ అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అయితే ఈ ఎక్కువ యూస్ చేయరు దీన్ని, బట్ కొంచెం చిన్న కంపెనీస్ యూస్ చేస్తారు. సో ఇక్కడ మీరు మీ రెజ్యూమే అండ్ కవరింగ్ లెటర్ను ఆల్రెడీ లింక్డ్ఇన్లో మీరు అటాచ్ చేసి ఉంటారు కదా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు. ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని లింక్డ్ఇన్ మన అప్లికేషన్ను రిక్రూటర్కి డైరెక్ట్గా పంపిస్తుంది అనమాట. ఇనీషియల్లో అప్లికేషన్ పంపడం అన్నది జస్ట్ 5 to 10 seconds పడుతుంది, అంతే అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెఫరెన్స్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు. మిమ్మల్ని రెఫర్ చేసే పర్సన్, మీ ప్రొఫైల్, మీరు అప్లై చేసే పొజిషన్స్, మీ స్కిల్ సెట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ ఇది ఒక ఆప్షన్గా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఆస్ట్రియా, జర్మనీ లాంటి కంట్రీస్లో రెఫరెన్స్ బాగా పనిచేస్తాయన్నమాట. కొత్త మనిషిని నమ్మడం కన్నా తెలిసిన మనిషిని నమ్మొచ్చు అని అనుకుంటారు ఇక్కడ. సో మోస్ట్లీ అన్ని కంపెనీస్లో ఇంటర్నల్గా జాబ్స్ పెట్టేసి వాళ్ళ ఎంప్లాయీస్ను రెఫర్ చేయమంటారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు యూరోప్లో జాబ్ చేస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడండి అండ్ రెఫరెన్స్తో అప్లికేషన్ పంపండి. ఛాన్సెస్ అయితే చాలా తక్కువే, బట్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఇంటర్నల్ మూవ్మెంట్. ఇది చాలా ఈజీ ఆప్షన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లేదంటే వాళ్ళ సబ్సిడరీ ఇక్కడ యూరోప్లో ఉంటే ఇంటర్నల్గా జాబ్ అప్లై చేసి మూవ్ అవ్వచ్చు. ఇది చెప్పడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, బట్ కొంచెం పాలిటిక్స్ అవి ఉంటాయి ఆఫీసెస్లో, ఇంకా అవన్నీ ఫేస్ చేసి చేయాలంతే. బట్ ఈ ఆప్షన్లో మాత్రం మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో అవి అండి ఇండియాలో కూర్చొని జాబ్ అప్లై చేసే కొన్ని డిఫరెంట్ అప్రోచెస్. నా ఇవన్నీ చేయాలంటే మీ రెజ్యూమే అండ్ కవరింగ్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. మీ రెజ్యూమే ఎట్లా ఉంది అన్నది చాలా పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. ఇక్కడ యూరోప్లో అయితే రెజ్యూమేకి అని ఒక సపరేట్ ఫార్మాట్ ఉంది. దాన్ని యూరోపాస్ టెంప్లెట్ అంటారు. ఆ టెంప్లెట్లో మీరు రెజ్యూమేను రెడీ చేసుకోండి. మీకు ఈ టెంప్లెట్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఈజీగా దొరికేస్తుంది. మీకు నచ్చిన ఏదో ఒకటి రెఫరెన్సెస్ తీసుకొని రెజ్యూమేను యూరోపాస్ టెంప్లెట్లోకి మార్చుకోండి. సెకండ్, కవరింగ్ లెటర్. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. కవరింగ్ లెటర్లో మీరు యాక్చువల్లీ చాలా ఓపెన్ అండ్ ఆనెస్ట్గా మీరు ఎందుకు యూరోప్ రావాలి అనుకుంటున్నారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది డెఫినెట్గా రిక్రూటర్కి చాలా మంచిగా అనిపించవచ్చు. మీ కవరింగ్ లెటర్ ఎంత పర్సనల్ అండ్ ఓపెన్గా ఉంటే అంత పాజిటివ్గా అనిపించవచ్చు రిక్రూటర్కి. చాలా ఛాన్సెస్ అనమాట జాబ్లో తీసుకోవడానికి. నెక్స్ట్, రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ చెప్తాను. నెంబర్ 1, ఫోటో పెట్టడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటో ఒకటి పెట్టండి. హాలిడేకి వెళ్ళిన ఫొటోస్ ఉంటాయి కదా, అలాంటివి మాత్రం అస్సలు పెట్టొద్దు. నెంబర్ 2, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీ రెజ్యూమే మ్యాక్సిమం 2 pages కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి.
నెంబర్ 3, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిని ఫన్నీగా ఫ్యాన్సీగా అస్సలు పెట్టుకోవద్దు. నైస్ అండ్ డీసెంట్ ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి. నెంబర్ 4, రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు డిఫరెంట్ అండ్ డార్క్ కలర్స్ను అవాయిడ్ చేయండి. నెంబర్ 5, ఫాంట్స్ చాలా చిన్నగా అస్సలు ఉండొద్దు. సమ్ టైమ్స్ రెజ్యూమే 2 పేజెస్లో రావాలి కదా అని ఫాంట్ సైజ్ను చాలా చిన్నగా పెట్టి స్క్వీజ్ చేయాలి అని అనుకుంటారు కదా, అట్లా అస్సలు చేయొద్దు. మంచి స్టాండర్డ్ ఫాంట్స్ వాడండి. రెజ్యూమే మొత్తం ఒకటే ఉండేటట్టు చూసుకోండి. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద జాబ్ సర్చ్, లాంగ్వేజ్ అండి. మీరు ఏ కంట్రీకి టార్గెట్ చేస్తూ ఉన్నారో ఆ కంట్రీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కొంచెం పెంచుకోండి. ఎగ్జాంపుల్, ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్కి రావాలంటే జర్మన్ నేర్చుకోండి. అండ్ ఇటలీ అంటే ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ అలా. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ రిక్రూటర్కి ఒక చిన్న నమ్మకం వస్తుంది, వీళ్ళు నా లాంగ్వేజ్ నేర్చుకుంటూ జాబ్ అప్లై చేస్తున్నారు కదా అంటే వీళ్ళకి నిజంగానే మన కంట్రీ మీద మన కంట్రీకి రావాలి అన్న కోరిక ఉంది అని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అన్నది రిక్రూటర్కి వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే లాంగ్వేజ్ అవసరం లేదు, ఇంగ్లీష్ ఉంటే చాలు. బట్ స్టిల్ లాంగ్వేజ్ బేసిక్స్ అన్నా నేర్చుకోండి, షూర్గా హెల్ప్ అవుతుంది. అది అండి, చాలా డీటెయిల్గా అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో చెప్పాను ఈరోజు. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోను స్కిప్ చేసినట్లయితే మళ్ళీ చూడండి, సో దట్ చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అవ్వకుండా నా మెసేజ్ మీకు అందుతుంది. నేను చెప్పినట్లు మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఐఎమ్ షూర్ అండి 1 ఇయర్లో మీరు ఆస్ట్రియా లేదంటే యూరోప్లో ఉన్న ఏ కంట్రీకైనా మీరు వచ్చేస్తారు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఓపిక అండి. ఎంత ఓపికతో మీరు జాబ్ సర్చ్ చేస్తే అంత ప్రశాంతంగా మీకు ఈ ప్రాసెస్ అన్నది దాటేయచ్చు. ఇంతటితో నా బ్లాగ్ అయితే అయిపోయింది. మీకు ఏమైనా క్వశ్చన్స్, సజెషన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, షూర్గా నాకు తెలిసినంత వరకు నేను రెస్పాండ్ అవుతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.